ఏదైనా కంపెనీలో చేయాలంటే కంపెనీ ప్రొఫైల్ అనేది సార్ అన్మ్యూట్ చేసుకోండి. యెస్ సార్. సో, ఈరోజు మనము ఏదైనా కంపెనీ చేయాలి అంటే కంపెనీ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ అనేది కంపెనీ ఏంటి? అసలు సీఈఓ ఎవరు? కంపెనీ ఎక్కడుంది? కంపెనీ ఇప్పటివరకు పేఅవుట్ ఎంత ఇచ్చింది? కంపెనీ ఎంతవరకు లీగలైజేషన్‌లో ఉంది? అనేసి కంపెనీ గురించి అద్భుతంగా మన మేడం గారు, దుర్గా మేడం గారు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మన ముందుకొస్తున్నారండి. ఒకసారి అందరూ డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి మేడం గారికి. వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మేడం. దుర్గా మేడం గారు. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీస్ మెంబర్ అందరికి. ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్ అయిన శివ సార్ కి కో హోస్ట్ ఉన్న సీనియర్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నగా పరిచయం చేసుకుంటాను. నా పేరు దుర్గా అండి, ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, ఆంధ్ర. ఓకే సార్, మన కంపెనీ వచ్చేసి డైనస్ ఏస్ గ్లోబల్ స్టార్ట్ అయిందండి. మన కంపెనీ జనవరి 2023 15 స్టార్ట్ అయిందండి. మనకి 2,10,000 మంది పైనే మన వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 5% కలిగి ఉన్న వరల్డ్ వైజ్ గా. నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ సిఇఓ హ్యారిటీ, మన కంపెనీ సిఇఓ అండి. హై క్వాలిటీ కమిట్మెంట్స్. సార్ నా వాయిస్ వినబడుతుందా సార్? వినబడుతుంది. ఎస్ మేడం, క్లియర్గా ఉంది. మాట్లాడండి మేడం. మనకి హై క్వాలిటీ కమిట్మెంట్స్ అంటే మనం మంచి ప్రొడక్ట్ కలిగి ఉన్న కంపెనీ అండి. నిజంగా 6 రకాల ప్రొడక్ట్ ఉన్నాయి మన దగ్గర. మంచి ప్రొడక్ట్స్ అండి, సూపర్ గా మంచిగా పనిచేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2,50,00,000 ఓకేనా సార్? హలో. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. ఓకే, మనం వచ్చేసి ఇంచుమించుగా 250 crores ఇన్కమ్ అండి. కంటిన్యూ చేయండి, పర్లేదు. ఓకేనా సార్? దుర్గా మేడం ఓకేనా సార్? వినపడుతుంది సార్? కూల్ రిలాక్స్ దుర్గా మేడం. చాలా బాగా చెప్తున్నారు మీరు. 2,50,00,000 మీరు మంచి సిగ్నల్ లో ఉన్నారు. మీ వాయిస్ వినపడుతుంది. డోంట్ డిస్టర్బ్, ఆగకండి, కంటిన్యూగా మాట్లాడండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అలానే 60+ కంట్రీస్ అంటే ఇంచుమించుగా 60 దేశాలు మన కంపెనీ బిజినెస్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఎక్కడి నుంచో ప్రొడక్ట్ తెచ్చి మనం బిజినెస్ చేయటం లేదు. మన కంపెనీ, మనం చేస్తున్న అద్భుతమైన కంపెనీ అండి. మనం సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్, సొంతగా తయారు చేస్తుంది ప్రొడక్ట్స్ అన్ని కూడా. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అలాగే మన హెడ్ ఆఫీస్ వచ్చి మలేషియా బేస్డ్ కంపెనీ. మన హెడ్ ఆఫీస్ మలేషియా అండి. సూపర్ కంపెనీ అండి. నిజంగా ఈ రోజు మనం ఇక్కడ ఇంత ఇలా కూర్చొని ఇలాగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ ప్రొడక్ట్ వల్లనే, ఈ కంపెనీ వల్లనే ఈ రోజు నెంబర్ 1 గా మంచి ప్రొడక్ట్స్ అండి. అలాగే 60 దేశాల్లో 60 కంట్రీస్ లో వర్క్ చేస్తుందంటే అసలు ఈ ప్రొడక్ట్ ఇంత మంచిగా మాట్లాడింది కనుకనే మనం ఇంత త్వరగా ఇంత తక్కువ టైంలో 60 దేశాల్లో స్ప్రెడ్ అయిందంటే నెంబర్ 1 కంపెనీ అండి. మనం అంత మంచి ప్రొడక్ట్ మాట్లాడుతుందండి. ప్రొడక్ట్ లో అంత దమ్ముంది, ప్రొడక్ట్ అంత మంచిగా వర్క్ చేస్తుంది కనుక ఇంత తక్కువ టైంలో ఇంత త్వరగా ఇంత 60 దేశాల్లో స్ప్రెడ్ అయిందంటే మామూలు విషయం అయితే కాదండి. నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ప్రొడక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. సూపర్ సార్. నెక్స్ట్
సార్ సూపర్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. గోపి సార్. సార్ చేంజ్ చేశాను ఓకే అండి. మన కంపెనీ ప్రతి 6 నెలలకు ఒకసారి గ్లోబల్ ఈవెంట్ చేస్తూ ఉంటుందండి. మన కంపెనీ నిజంగా గ్రేట్ సార్, నిజంగా గ్రేట్ అండి. నిజంగా ఇంత తక్కువ టైంలో ఎంత చక్కగా మనకి ఈవెంట్స్ జరుగుతున్నాయి. మేడం గారు ఉండే ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ నవంబర్ ఒకసారి 19 నుంచి చూడండి. సార్ ఓకేనా సార్? ఓకే మేడం, ఓకే కంటిన్యూ. సార్ మేడం దుర్గా మేడం, ఓకే. ప్రశాంతంగా ఓకే సార్. చెప్పండి, టెన్షన్ పడద్దు, ఓపిక అంటే మామూలుగా మీరు నేను టెన్షన్ simple గా- పడటం ఓకే. గవర్నమెంట్ చేస్తూ ఉంటారు. నిజంగా గతంలో గ్రేట్ లీడర్స్ వెళ్ళొచ్చి అలాగే నవంబర్ 9 నుంచి 24 వరకు చక్కగా ఎంజాయ్ చేసి వచ్చారండి. ఆంధ్ర తెలంగాణ నుంచి 45 మెంబర్స్ రావడం జరిగింది. అవుతున్నానండి. సూపర్ అండి, నిజంగా గ్రేట్ అండి. కంపెనీ వచ్చేసి ఇట్లా ఈవెంట్స్, సూపర్ ఈవెంట్స్ సూపర్ గా చేస్తూ ఉంటారండి. అలాగే మనకి టైగర్ లాంటి టీం మంచి అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉన్నామండి. యువగలం యువశక్తులండి. నిజంగా ఈ రోజు ఈ టీం ఉండబట్టి ఈ రోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాం. గ్రేట్ టీం అండి. అలానే డాక్టర్ రాజు మెడికల్ డైరెక్టర్ అండి. అలాగే కోచ్ దామన్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. చార్లెస్ స్కీమా చీఫ్ ఆఫీసర్ అండి. కోచ్ అది బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. హ్యాటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నికోలా చాయ్ ఆపరేషన్ డైరెక్టర్. సైమన్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. సూపర్ సార్, నిజంగా గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ టీం మనం కలిగి ఉన్నామంటే సూపర్ సార్, నిజంగా నెంబర్ 1 టీం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. ఓకే అండి. మేడం హ్యారిటీ మన సార్. ఓకే సార్. హ్యారిటీ మన సిఇఓ హ్యారిటీ అండి. డైస్ సిఇఓగా వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ వచ్చేసి సార్ 20 సంవత్సరాల వ్యక్తి అండి. సార్ వచ్చేసి వెంచర్ క్యాపిటలిస్ట్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటారండి. నిజంగా గ్రేట్ అండి. సారు నెంబర్ 1 20 సంవత్సరాల మల్టీ లెవెల్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అండి. సార్ వచ్చేసి 10 కంపెనీలో వర్క్ చేసిన అనుభవం ఉందండి. సార్ వెంచర్ క్యాపిటలిస్ట్ గా కూడా సార్ వర్క్ చేస్తూ ఉన్నారండి కంపెనీలో. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. సైమనోయ్ సార్ మన ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ గా, జనరల్ మేనేజర్ గా ఉన్నారండి. సార్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అండి. సార్ నిజంగా మంచి కోచ్ అండి, మంచి స్పీకర్, మంచి ట్రైనర్, సూపర్ అండి. ఈ సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తూ ఫార్మసిస్ట్ అండి. సార్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అండి. సార్ వచ్చేసి సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ ఓకే అండి. మన మేనేజింగ్ డైరెక్టర్ గారండి, మేనేజింగ్ డైరెక్టర్ గారు చేరేస్తారండి. ఈ రోజు మనమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే అద్భుతం అని చెప్పుకోవాలి. మన ఇండియాకి పరిచయం చేసిన జయరాజ్ సార్ నిజంగా గ్రేట్ అండి. ఈ రోజు ఇంత అవకాశం మనకి ఒక సిస్టమ్ గా కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే చాలానండి. గ్రేట్ అండి, నిజంగా గొప్ప. సార్ వచ్చేసి మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 14 సంవత్సరాలు. అయితే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ వచ్చేసి
నేచురోపతి నేటివ్ థెరపీ ప్రాక్టీస్ సూపర్ సార్. నిజంగా సార్ వల్ల ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇలా గ్రేట్ సార్. ఇది ఈ రోజు మనం ఇలా ఉన్నాం, ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే అద్భుతం చెప్పుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. మనకు వచ్చేసి మేడం మీ వాయిస్ రావడం లేదు మేడం, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. సార్ ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయండి నోవా సార్, ఇఫ్ యూ పాసిబుల్. ఎస్ సార్, ఓకే సార్. సో కంపెనీలో ఇప్పుడు వరకు వచ్చేసి అవార్డ్ అండ్ అచీవ్మెంట్స్ అండి. ఇక్కడ వచ్చేసి కంపెనీలో ఏషియా పెసిఫిక్ ఇంటర్నేషనల్ వార్డ్ అండ్ బోర్డర్ బిజినెస్ కంట్రిబ్యూషన్ అనే ఒక అవార్డు తీసుకెళ్ళిందండి. ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అవార్డ్ అండి, బ్రిలియంట్ అవార్డు. నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ అవార్డ్ అండి, సిల్వర్ అవార్డు 2024లో వచ్చిందండి, ఫిలిప్పీన్స్ మాలియాలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియా పెసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డు వచ్చేసి 2024లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ జూన్ 2024 కొల్లంపూర్లో మలేషియాలో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ గోల్డెన్ అవార్డు వచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకి ఇస్తాంబుల్, టర్కీ, ఆఫ్రికా. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ అండి, ఎంటర్ప్రినర్ ఆఫ్ ఇయర్ మన టీమ్స్ అండి, డైనాన్స్ గ్లోబల్ టీమ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి ఏ కంపెనీ అయినా కానీ కంట్రీలో ఉంటే కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ సర్టిఫికేషన్స్ కావాలి కదండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మలేషియాలో అండ్ ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, తాంజానియా, నైజీరియా, థాయిలాండ్, గానా, జాంబియా, సో ఇలా ఫిలిప్పీన్స్, ఇలా చూసుకుంటే ఆ కంట్రీలకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి పర్మిషన్స్. సో మన కంట్రీ 60+ కంట్రీస్లో ఉంది కదండి, కొన్ని సర్టిఫికేట్స్ మాత్రమే ఇక్కడ మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో కూడా డైనాన్స్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరున మనకి ఇక్కడ ఇండియాలో రిజిస్టర్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే మనకి కన్జ్యూమర్ అఫేర్స్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్, టాన్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్స్. సో చూసుకుంటే మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 99% ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము మన ఇండియాలో లీగల్గా ఆల్రెడీ రిజిస్టర్ అయిందండి. సో నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మన గ్రేట్ లీడర్ శివ సార్ మనకు స్పెషల్ టాపిక్ చెప్పబోతున్నారండి ఈరోజు. మిస్టర్ శివ సార్ ఉన్నారా? Yes, ఉన్నారు. యా సార్. సార్ ఎస్ సార్. గ్రేట్ సార్ నోవా సార్. మంచి మన ప్రొఫైల్ గురించి దుర్గా మేడం అండ్ నోవా సార్ చాలా బాగా చెప్పారు. మన డైనస్ ప్రొఫైల్ గురించి ఒకసారి వీళ్ళిద్దరి కోసం ఒకసారి క్లాప్స్ ఇవ్వగలరు? అందరూ కూడా డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. ఓకే, తాడి శివ సార్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే రైట్ సార్, ప్లీజ్ కంటిన్యూ శివ సార్. హాయ్ సార్, జస్ట్ సెకండ్. ఓకే, ఐఎమ్ ఆడిబుల్ సార్, వినిపిస్తుందా వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, గ్రేట్. సో అందరికీ డైనాన్స్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ఆల్ మెంబర్స్. ఈరోజు జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ అండి. సో పాజిటివ్ థింకింగ్ అనే టాపిక్ గురించి మనం ఈ సెషన్ లో డిస్కస్ చేయబోతున్నాము. సో జనరల్ గా ఏదైనా ఒక విషయాన్ని మనము ఆలోచించేటప్పుడు రెండు కోణాలు ఆలోచిస్తామండి. ఒకటి పాజిటివ్ సైడ్, రెండు నెగిటివ్ సైడ్. సో పాజిటివ్ సైడ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఎలా ఉంటుంది?
అసలు మనం ఎందుకు పాజిటివ్గా ఆలోచించాలి? సో నెగిటివ్ ఆలోచిస్తే ఏమొస్తుంది, పాజిటివ్ ఆలోచిస్తే ఏమొస్తుంది? మీరు ఇక్కడ ఒక పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది? ఒక లైన్ ఒక పిల్లని మింగేస్తున్నట్టు, తినేస్తున్నట్టు, తల పట్టుకున్నట్టు కనిపిస్తుంది, అవునా? ఇది మనకి కనిపించే విషయాన్ని బట్టి మన 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 మైండ్ సెట్ ఒక ఆలోచన. అంటే ఇక్కడ కూడా రెండు థింగ్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ మనకి ఇది ఎలా కనిపిస్తుంది? ఒక నెగిటివ్ సైడ్ లో కనిపిస్తుంది. బట్ ద అదర్ సైడ్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ చూడండి, సేమ్ పిక్చర్, సేమ్ లైన్, బట్ అదర్ సైడ్ ఎలా కనిపిస్తుంది? ఒక కాయిన్ కి ఎలా అయితే బొమ్మ బరుసు రెండు సైడ్స్ ఉంటాయో అలాగే పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్. సో ఇలా మనకి రెండు రకాల థాట్స్ ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తున్నాము అన్న దాన్ని బట్టి మన సక్సెస్, మన ఫ్యూచర్, మన జర్నీ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ మనకి నెగిటివ్ సైడ్ లో కనిపిస్తుంది, ఇక్కడ అదే విషయం పాజిటివ్ లో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏమైనా విషయం మారిందా? అక్కడ థింగ్ మారిందా? సిచ్యువేషన్ మారిందా? ఏమీ మారలేదు, కానీ మన ఆలోచన మారింది. ఇక్కడ నెగిటివ్ గా ఉన్న ఆలోచన ఇక్కడ వచ్చేటప్పటికి పాజిటివ్ అయింది. కాబట్టి మనం ఏ కోణంలోంచి ఆలోచిస్తున్నాము, ఏ విషయాన్నైనా కానీ ఏ కోణంలోంచి ఆలోచిస్తున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాను. జనరల్ గా ఒక ఊర్లో ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అందులో ఒక పర్సన్ మంచిగా ఒక బిజినెస్ చేస్తూ ఫైనాన్షియల్ గా సక్సెస్ అవుతూ సొసైటీలో తనకంటే ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాగే ఇంకొక పర్సన్, ఇద్దరు అన్నదమ్ముళ్ళే, ఇంకొక పర్సన్ ఎప్పుడు తాగుతూ సో కాలక్షేపం చేస్తూ, ఇద్దరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే అయ్యారు. ఒక రోజు మీడియా మిత్రులు వచ్చి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో మొదటి వ్యక్తిని, ఫెయిల్యూర్ అయ్యే పర్సన్ ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే, అంటే ఆ మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే తల్లిదండ్రులు ఉండరు, వీళ్ళిద్దరే ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఈ అన్న దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే తను ఏం చెప్తారు అంటే, ఏం చెప్పమంటారమ్మా, మా నాన్నగారు ఒక తాగుబోతు, తను ప్రతిరోజు తాగేసి ఇంటికి వచ్చి మా అమ్మగారిని కొడుతూ ఉంటారు, మమ్మల్ని కొడుతూ ఉంటారు. ఇలా ఎన్నో సంవత్సరాలు ఆయన వల్ల నేను స్ట్రగుల్ అయ్యాను. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణము కేవలం మా నాన్నగారే. నేను ఆయన్ని చూస్తే పెరిగాను. కాబట్టి ఇక్కడ నేను కూడా ఈరోజు ఇలా ఉండడానికి కారణం మా నాన్నగారు. ఆయన నాకేం నేర్పించారు? తాగడం నేర్పించాడు, కనిపించే వాళ్ళని కొట్టడం నేర్పించారు. కాబట్టి నేను అదే నేర్చుకున్నాను, అందుకే ఇలా ఉన్నానని చెప్తాడు. తర్వాత వీళ్ళు ఈ సక్సెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తారు. అతను ఏం చెప్తాడు అంటే, మీడియా వాళ్ళు అడుగుతారు, మీరు ఇంత సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అంటే, ఎస్ అండి, యాక్చువల్లీ మా నాన్నగారు ఒక తాగుబోతండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు తాగుతూ వచ్చేవాళ్ళు ఇంటికి. మా అమ్మగారిని ఎప్పుడూ కొడుతూ ఉంటారు, మమ్మల్ని ఎప్పుడూ కొడుతూ ఉంటారు, ఏ రోజు మమ్మల్ని ప్రోత్సహించింది లేదు. ఇలా అతని బిహేవియర్ వల్ల మేము ఎంతో కోల్పోయాము. కానీ నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, నా లైఫ్ ఇలా ఉండకూడదు అని, నేను ఇలా ఉండకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి అక్కడి నుంచి నేను కష్టపడుతూ వచ్చాను, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరి సిచ్యువేషన్ ఒకటే, ఇద్దరికి పేరెంట్స్ ఒకటే, బట్ వాళ్ళ ఆలోచన ఒకరు ఆ విషయాన్ని నెగిటివ్ గా తీసుకున్నారు కాబట్టి తన లైఫ్ అంతా నెగిటివ్ గా మైనస్ లోకి వెళ్ళింది. ఆ విషయాన్ని ఒక వ్యక్తి పాజిటివ్ గా తీసుకున్నాడు కాబట్టి తన లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. అంటే చూడండి, మనం ఏమి ఆలోచిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన ప్రతిఫలం అనేది ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు? నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే
ఏదో పెద్ద కోల్పోయినదో అలాగా, అంటే నేను లాస్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి ఎప్పుడు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు. అదే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సో దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటారనమాట. ఎస్, నెక్స్ట్ ఏం చేద్దాం. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం మీద ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటారు. సో అన్ని సమస్యలు నాకే ఉంటాయి, ప్రపంచంలో ఎవరికి ఏ సమస్యలు ఉండవు, నాకు మాత్రం అన్ని సమస్యలు ఉంటాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అదే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాటిని ఛాలెంజెస్ గా తీసుకుంటారు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. నా వల్ల కాదు, నేను చేయలేను, అబ్బాయి ఇవన్నీ మనకి ఎక్కడ అవుతాయి, పొద్దున్న 6 గంటలు లెగాలంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు, రోజు క్లాసులు వినాలంటే ఇవన్నీ జరిగే పనులు కాదు, రోజు ప్లాన్లు చెప్పాలంటే మన మాట ఎవడు వింటాడు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనకంత క్వాలిఫికేషన్ లేదు కదా, నేనంత తెల్లగా లేను కదా, నేనంత హైట్ లేను కదా, నాకంత పర్సనాలిటీ లేదు కదా, ఇలా తనను తను ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని చెప్పేసి. అదే పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ రెడీ అవుతారు. సో తనని తను మార్చుకుంటూ సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో రెడీ అవుతారు. ఎస్, పొద్దున్నే మనం ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి, అలారం పెట్టుకుంటారు, లేదా ఇంట్లో చెప్తారు, నేను రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితిలో నేను జూమ్కి అటెండ్ అవ్వాలి, లేపండి అని చెప్పేసి. అంటే ప్రతిరోజు దానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఈరోజు నేను ఒక నలుగురికి ప్లాన్ చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ఒకవేళ వాతావరణం సహకరించకపోతే ఏం చేయాలి, ఇలా ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ అనేది ఏర్పరచుకుంటూ తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఒక డ్రెస్సింగ్ విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ ప్రతిదీ కూడా. ఇప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఒక డాక్టర్తో మనం మాట్లాడగలమో లేదో, వాళ్ళు వింటారో లేదో, ఒక లాయర్ దగ్గరికి వెళ్తున్నాం, లాయర్ వింటారో లేదో, మనకు చదువు లేదు కదా, మనం అంత గొప్ప వాళ్ళం కాదు కదా అని తనను తను బ్లైండ్ చేసుకొని నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అక్కడ ఆగిపోతారండి. బట్ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్, ఎస్, ఇందులో నాకు నాలెడ్జ్ ఉంది, ఇది నా సబ్జెక్టు మీద నాకు గ్రిప్ ఉంది, కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ నా సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర 0, కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళి చెప్తానని చెప్పేసి వాళ్ళని వాళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే సందర్భాలు ఉంటాయన్నమాట. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతి దాన్ని ఎప్పుడు ఒక పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అదే పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతి పెయిన్ ని ఒక గెయిన్ లాగా కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వితౌట్ పెయిన్ నో గెయిన్ అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారనమాట. సో నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతి సిచ్యువేషన్ ని కూడా సో అదే ప్రతి విషయాన్ని కూడా చేద్దాంలే, చూద్దాంలే అని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. అదే పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు, ఎస్, ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఇచ్చేసేయాలి ఇమ్మీడియట్ గా అనేటటువంటి ఆలోచన ఉంటారండి. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఒక ఫెయిల్యూర్ వస్తే మనం ఎలా తీసుకుంటున్నాం, ఒక రిజెక్షన్ వస్తే మనం ఎలా తీసుకుంటున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ప్రపంచంలో ఒక మంచి వర్డ్ ఉంది, మన ఆలోచనలు మన మాటలుగా మారుతాయి. మనం ఏది ఆలోచిస్తామో అదే మన నోట్లోంచి వస్తుందండి. మనం ఏదైనా ఒక విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తే మన నోట్లోంచి నెగిటివ్ మాటలే వస్తాయి. అదే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మాటలే వస్తాయి. ఎప్పుడైతే మన మాటలు పాజిటివ్ వస్తాయి అవి మన చేతలుగా మారుతాయి. అంటే మన ఆలోచనలు పాజిటివ్ అయితే మన మాటలు పాజిటివ్గా వస్తాయి, మన చేతలు పాజిటివ్గా ఉంటాయి. అదే మన ఆలోచన నెగిటివ్ అయితే మన మాటలు నెగిటివ్ వస్తాయి, చేతలు నెగిటివ్గా ఉంటాయి. మన చేతలను బట్టే మన అలవాట్లు మారుతాయి, మన అలవాట్లను బట్టే మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఒకసారి చూడండి, మన ఆలోచన బాగుంటే మాటలు బాగున్నాయి, మాటలు బాగుంటే చేతలు బాగున్నాయి, చేతలు బాగుంటే మంచి అలవాట్లు వస్తున్నాయి, మంచి అలవాట్ల నుంచే మంచి క్యారెక్టర్ వస్తుంది, మంచి క్యారెక్టర్ ఉంటే మన చుట్టూ జనాలు చేరుతూ ఉంటారనమాట. అర్థమైందండి? సో మన
అన్నమాట. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక జనరల్ గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్ సార్, అసలు ఇది జరగదు సార్, ఇది ఇంపాసిబుల్ అంతే. ఏడు సార్ జరుగుతుంది, దుబాయ్ ట్రిప్పా అవుతుందా అసలు? దుబాయ్ ట్రిప్, చెన్నై ట్రిప్పా అసలు పాసిబుల్ అవుతుందా? ఏంటి 1 year లో 1 CR సార్? ఏమైనా పాసిబుల్ అవుతుందా అసలు? ఇంపాసిబుల్ సార్. అసలు 1 year లో 1 CR ఎలా తీయగలుగుతాం సార్? ఇంపాసిబుల్ కదా. ఇది నెగిటివ్ మైండ్ లోంచి. ఎక్కడండి? నెగిటివ్ మైండ్ లోంచి. అదే మీరు పాజిటివ్ మైండ్ లోకి వస్తే ఇక్కడ ఏమీ మారలేదండి, జస్ట్ ఆలోచన మారింది, అంతేనా? జస్ట్ ఆలోచన మారింది. ఐఎమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ మనం పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎస్ ఐఎమ్ పాసిబుల్, ఇక్కడ అవుతుంది. అది ఏదైనా కానీ. జనరల్ గా మనము ఈ ప్లాన్స్ చెప్తున్నప్పుడు లేదంటే ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా మనం నో 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 రిజెక్షన్స్. సో ఏ వ్యాపారంలో అయినా ఫస్ట్ ఎక్కువ రిజెక్షన్స్ ఉంటాయండి. ఏ వ్యాపారవేత్త డైరెక్ట్ గా రాగానే సక్సెస్ అయిపోలేదు. మీరు చూడండి, రియల్మీ స్టార్ట్ చేసినట్టు ఒక వీడియో నేను చూశాను. తను ఎయిర్పోర్ట్ లో ఒక రోడ్ల మీద ఎయిర్పోర్ట్ లో తన మొబైల్ గురించి, తన ఫీచర్స్ గురించి కొంతమంది వ్యక్తుల్ని ఆపి, సార్ ఇది నేను కొత్తగా ఇన్నోవేట్ చేసిన మొబైల్, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి సార్ వినండి అంటే, తను అసలు ఆ రోజు ఎవరు పట్టించుకోలేదండి. అందరూ కూడా నో 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 నాకు టైం లేదు, సో ఐఎమ్ బిజీ, ఇట్లా ఎవరికి వాళ్ళు నో చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. కానీ ఆయన అక్కడ ఆగిపోలేదు. అంటే నో అంటే లేదు కాదు అని అర్థం కాదు. ద కరెక్ట్ మీనింగ్ ఈస్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో నెగిటివ్ మైండ్ లో నో ఈజ్ నో. అదే పాజిటివ్ మైండ్ లో, పాజిటివ్ థింకింగ్ లో ద నో ఈజ్ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఆ రియల్మీ ఫౌండరు అక్కడ ఆగిపోలేదండి, నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ఆపర్చునిటీ. సో ఏ ప్లేస్ లో అయితే తను వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తే రిజెక్షన్స్ వచ్చాయో, అదే ప్లేస్ లో తను సక్సెస్ అయిన తర్వాత అక్కడ నిలబడితే ఎంతో మంది పీపుల్ తన చుట్టూ వచ్చి చక్కగా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, సెల్ఫీస్ తీసుకుంటూ, వాట్ ఏ మూమెంట్ కదా. సో ఇక్కడ మన ఆలోచన మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. ఒకరు మనం నో చెప్పారు అంటే మనం రాంగ్ అని కాదు, ఒకరు నో చెప్పారు అంటే మన సబ్జెక్ట్ లేదని కాదు, ఒకరు నో చెప్పారు అంటే మన ప్రోడక్ట్ లో దమ్ము లేదని కాదు, ఒకరు నో చెప్పారు అంటే ఇక్కడ పాసిబిలిటీ లేదని కాదు. సో అక్కడ నో చెప్తున్నారు అంటే ఎస్ నెక్స్ట్ ఆపర్చునిటీ మన కోసం రెడీగా ఉందని అర్థం. నెక్స్ట్ ఆపర్చునిటీ మన కోసం రెడీగా ఉంది, అక్కడ ఆగిపోకూడదు మనం నెగిటివ్ మైండ్తో. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. జనరల్ గా మనం పాజిటివ్ గా ఉంటే, మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటే ఏం జరుగుతుంది? ఒక అడవిలో ఒక జింక ఉండేదండి. చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఆ జింక ప్రెగ్నెంట్ తో ఉంది. సో తను డెలివరీ టైం దగ్గరికి వచ్చిందనమాట. బట్ కరెక్ట్ గా డెలివరీ అయ్యే టైంలో వాతావరణంలో రకరకాల మార్పులు వచ్చాయి. విపరీతమైన గాలి, విపరీతమైన ఉరుములు చిన్నపాటిగా స్టార్ట్ అవడం మొదలయ్యాయి అనమాట. అప్పుడు ఆ అడవిలో ఉన్న అన్ని జంతువులు కూడా వాటి స్థావరాలకి వెళ్ళిపోయి సేఫ్ గా ఉండడం, సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈ డియర్ వచ్చేసి కొంచెం కంగారు పడుతుంది. అమ్మో ఇప్పుడు నేను నా పిల్లలకి డెలివరీ చేయాలి, ఇప్పుడు వాతావరణం చూస్తే ఇలా ఉంది అని తను కూడా సరే అని తన ఇంటి దగ్గరే, తన స్థావరం దగ్గరే ఒక పక్కకి కూర్చొని డెలివరీ చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఈలోపు అకస్మాత్తుగా ఒక ఉరుము పడి ఒక పిడుగు పడి ఒక చెట్టు కాలిపోతుందండి. సో అలా ఆ చెట్టు మొత్తం అడవి మొత్తాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఈవెన్ తన స్థావరం కూడా అంతా మంటల చుట్టూ వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ జింక తప్పించుకొని వేరే ఒక మంచి ప్లేస్కి వెళ్ళి పిల్లల్ని కనాలని చెప్పి డిసైడ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళే క్రమంలో కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఒక నది,
ఆ నది దాటాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు మంటలు వస్తున్నాయి, ఒకవైపు ముందుకెళ్తే వెనక నుంచి మంటలు, ముందుకెళ్తే నది. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తూ ఎటువైపుగా పోదామని అనుకున్న టైంలో ఓకే మనం ఇటువైపు వెళ్దాము, లెఫ్ట్ సైడ్ వెళ్దామని లెఫ్ట్కి తిరిగి చూసేలోపు అక్కడ ఇంకొక సమస్య. ఒక వేటగాడు ఈ జింకని బాణం పెట్టి రెడీగా కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఒక్కసారిగా ఆ జింక భయంతో స్ట్రగుల్ అవుతుంటది అనమాట. అరే ఏంటి, ముందుకెళ్తే నీళ్లున్నాయి, వెనక్కి వెళ్తే అడవి మంటలు పట్టుకున్నాయి, పోనీ ఇటు వెళ్దామంటే ఇటేమో వేటగాడు బాణం పెట్టుకుని రెడీగా ఉన్నాడు. సరే అని పారిపోవడం కోసం ఇంకొక వేని చూసే టైంలో ఇంకొక వైపు నుంచి ఒక సింహం పొదల చాటు నుంచి ఈ జింకని పట్టుకోవడానికి వెయిట్ చేస్తా ఉందన్నమాట. చూడండి, ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు. ఈ జింకకి 4 వైపులా సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు మంటలు, ఒకవైపు నీళ్లు. అవునా, నీటిలో దూకి ముందుకు వెళ్దాము అంటే ఆ నీళ్ళంతా కూడా ముసలుతో ఉంటాయన్నమాట. ఎంత లోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు వేటగాడు, ఒకవైపు సింహము, ఇంకొక వైపు మంటలు, ఇంకొక వైపు నీరు. ఇలా తన చుట్టూ ఎటు పోకుండా అన్ని సమస్యలు ఒక్కసారిగా తన మీద దాడి చేయడం మొదలు పెట్టాయండి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తను ఒకటే మైండ్ లో అనుకుంది, సో ఏదేమైనా కానీ నేను ఇంకా డెలివరీ చేయాలి, నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి అని ఆలోచించి ప్రశాంతంగా తను ఒక పాజిటివ్ మైండ్ తో నీళ్ళు తాగుతుంది అనమాట. ప్రశాంతంగా ఆ నీళ్ళు తాగే క్రమంలో ఈ లోపు వేటగాడు ఏం చేస్తాడు అంటే బాణాన్ని గురిపెట్టి కొడదామని రెడీగా బాణం వదిలే టైంకి ఒక చిన్న ఉరిమి అతను గురి తప్పుతుంది. అతని కంటల్లో ఆ మెరుపు పడి అతను గురి తప్పుతుంది అన్నమాట. ఆ గురి తప్పిన బాణం వెళ్ళి డైరెక్ట్ గా సింహానికి తగులుతుంది. ఇమ్మీడియట్ గా ఒక్కసారిగా సింహం పెద్దగా గర్జించి ఆ వేటగాడి వైపు పరుగులెత్తుకుంటూ వేటగాడిని వెంబడిస్తుంది అనమాట. ఈలోపు ఆ ఉరుములు, పెద్ద పెద్ద ఉరుములు ఒక వర్షంగా మారి అక్కడున్న అడవిని, ఆ మంటల్ని ఆపడం మొదలవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రశాంతంగా తను తన పిల్లలకి జన్మనిచ్చి హ్యాపీగా తన లైఫ్ ని ముందుకు స్టార్ట్ చేసింది. చూడండి, అక్కడ భయపడిపోయి తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో ధైర్యంగా ఉంది, పాజిటివ్గా ఉంది. ఎస్, నా కర్తవ్యం ఏంటి, ఇప్పుడు నా పని ఏంటి, నేను ఏదేమైనా కానీ నా పిల్లలకి నేను డెలివరీ ఇవ్వాలి, వాళ్ళని భూమి మీదకి తీసుకురావాలి అనే ఒక లక్ష్యం, ఆ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ తన చుట్టూ ఉన్న సమస్యల మొత్తాన్ని కూడా మార్చేసిందండి వితిన్ సెకండ్స్ లో. కాబట్టి చుట్టూ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సో నాకు అప్పుల బాధలు ఉన్నాయి, నాకు ఫేస్ వాల్యూ లేదు, లేదా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, లేదా నాకు ఇంకోటి ఉందని ప్రతి సమస్యల్ని మనం చూపించుకుంటూ మనం నెగిటివ్ మైండ్ లో ఉండిపోయి మన ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తూ మన సక్సెస్ ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం. కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచిస్తామో ఎలాంటి సమస్య అయినా రానియండి, ఎస్ చూసుకుందాం అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అక్కడ మనకి సక్సెస్ ఉంటుంది. పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది, ఫస్ట్ నీలో ఒక మంచి ఎనర్జీ బిల్డ్. మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తుంటే ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది మనలో బిల్డ్ అవుతుంది. మన మైండ్ లో క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచిస్తుంటామో ఒక క్రియేటివిటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది, కొత్తగా ఆలోచించగలుగుతాం, కొత్తగా చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తామో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పాజిటివ్ గా మారిపోతుంది. చూడండి, ఆ జింక తను ఏదేమైనా కానీ నా పని నేను చేయాలి అని ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండడం వల్ల తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పాజిటివ్ గా మారిపోయాయి. ఎవరైతే పాజిటివ్ మైండ్ తో ఉంటారో వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా పాజిటివ్ గా, వాళ్ళు ఏం చూసినా పాజిటివ్ గానే కనిపిస్తుంది, ఏం చేసినా పాజిటివ్ వైబ్సే వస్తాయి. పాజిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళే తన చుట్టూ చేరుతూ ఉంటారు. ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళు ఛాలెంజెస్ ని ఒక లెసన్ గా తీసుకుంటారు. ప్రతి ఛాలెంజ్ ఒక లెసన్ గా ఉంటది అనమాట. ప్రతి భయాన్ని జయిస్తారు. పాజిటివ్గా ఉన్న వాళ్ళు
ఎప్పుడు భయపడరండి, భయాన్ని జయిస్తూ ఉంటారు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో మన ఆలోచన బట్టే మన చుట్టూ చేరే ప్రపంచం ఉంటుంది. మీరు చూడండి, ఒక చెట్టు మీద ఒక పండు కుళ్ళిపోయి ఉంది. కుళ్ళిపోయిన పండు దగ్గరికి ఎవరు వస్తారు? పురుగులు వస్తాయి. అదే ఆ పండు మంచిగా ఉంది, ఇప్పుడు ఆ పండు దగ్గరికి ఎవరు వస్తారు? చిలకలు వస్తాయి. అంటే మన మైండ్ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే మన చుట్టూ వస్తూ ఉంటారు, మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం ఒక కుళ్ళిపోయిన పండులాగా ఉంటే మన చుట్టూ పురుగులే ఉంటాయి. అదొక మంచి పండులాగా మనం ఉంటే మన చుట్టూ మంచి ప్రపంచం క్రియేట్ అవుతుంది. కాబట్టి మన స్వభావాన్ని బట్టి మన మార్గాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో, ఏ పని చేసినా ఎస్ 1 year 1 year ఇది అవుతుంది, ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆలోచన చేస్తామో యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ చూడండి, ఆ జింక తను పాజిటివ్గా ఆలోచించి ఏదైనా కానీ ముందు నేను ప్రశాంతంగా నీళ్లు తాగుతూ నా పిల్లలకి నేను డెలివరీ ఇవ్వాలని ఒక సంకల్పం పెట్టుకుందో, ఒక పాజిటివ్ ఆలోచనతో, ఆటోమేటిక్గా నేచర్ తనకి సపోర్ట్ చేసింది, యూనివర్స్ సపోర్ట్ చేసింది. అలాగే మనం చేసే పనిలో మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తుంటే మనకి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అర్బనిజం తీసుకున్నాం, గొంతు నొప్పి వచ్చింది సార్, గొంతు నొప్పి వచ్చింది సార్, ఇదేదో జరిగిపోతుంది సార్, ఇది నా వల్ల కాదు సార్, లేదంటే నేను ఒకరికి ఇచ్చాను సార్, వాళ్ళకి థ్రోట్ పెయిన్ వచ్చేసింది సార్, వాళ్ళు ఏమి మింగలేకపోతున్నారంట సార్ అని నెగిటివ్గా ఆలోచిస్తే అక్కడితో జర్నీ ఆగిపోతుంది. అరే ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, అసలు అందులో ఏముంది, దేని వల్ల అది జరుగుతుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఒక రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, అరే దీని తర్వాత మనం ఏం రిజల్ట్ వస్తుంది అని మనం ఒక పాజిటివ్ ఆలోచన చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక 4 మోషన్లు ఎక్కువగా అవగానే టెన్షన్ తీసుకొని, అమ్మో సార్ మోషన్ అయిపోతుందంట, నేను ఇచ్చిన పర్సన్కి నాకంటే ఎక్కువ మోషన్ అవుతుందంట, ఏదో రెడ్డిష్గా వస్తుందంట అని నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ కనిపిస్తుంది. అదే పాజిటివ్గా ఆలోచిస్తే లోపలంతా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, మన బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది పాజిటివ్ సైన్. మన ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మనకు వచ్చే బాడీ సింటమ్స్ మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, పాజిటివ్గా ఆలోచిస్తున్నామా? సో ప్రతి విషయంలో కూడా అండి మన ఆలోచన ప్రతి విషయంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం ఏం ఆలోచిస్తామో అదే మన రిజల్ట్. మనం నెగిటివ్గా ఆలోచిస్తే మన రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే మన ఆలోచన ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పాజిటివ్ మైండ్తో ఆలోచిద్దాం. ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకుందాం. పాజిటివ్గా ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా నేర్చుకోవడంలో ముందుంటారు. నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఈ అన్ని చూసినవే, ఇవన్నీ తెలిసినవే, ఇట్లాంటివి చాలా వచ్చాయి, ఇలాంటివి మేము చాలా చూసాము, ఇగో నా ఇంటర్వ్యూలు కూడా తెల్లబడిపోయాయి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అదే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఎస్ ఇప్పటి వరకు నేను ఇలాంటి ఆపర్చునిటీ నేను చూడలేదు, చాలా బాగుంది, మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం, ఇలాంటి ఆలోచనతో ఉంటారు. పాజిటివ్ మైండ్ సెట్ ఎవరు ఆపర్చునిటీ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ మైండ్ సెట్ వీడిస్తే నేను ఆపర్చునిటీ తీసుకునేది ఏంటి, లాస్ట్ కంపెనీ నా కింద పనిచేశాడు అని ఒక ఈగోస్టిక్ వెళ్తారండి. కానీ అలాంటి దానివల్ల ఎవరు నష్టపోతారు? వాళ్ళే నష్టపోతారు. ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళే నష్టపోతారు. ఆ ప్రభావం వాళ్ళ మీదే పడుతుంది. బాడీ ఎప్పుడైతే మన మైండ్ నెగిటివ్ ఆలోచిస్తుందో మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ విషపూరితంగా మారిపోతాయి అనమాట. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఏది చూసినా, ఏం చేసినా, ఏ పని మొదలు పెట్టినా నెగిటివ్గా అనిపిస్తుంది. ఒక్కసారి పాజిటివ్గా మనం అన్ని పాజిటివ్గా ఆలోచిస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా మనం ఏ విషయాన్ని మనకి ఎదురయ్యే ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, ప్రతి ఆలోచనని పాజిటివ్గా చేయండి. ఓకే ఇది జరుగుతుందంటే దీని తర్వాత ఏమొస్తుంది,
సో ఇది నేను చేయడం వల్ల ఏమొస్తుంది, ఒక నో అన్నారంటే దట్ ఈస్ నో, నో కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ. మీకు ఇంకొకరు రెడీగా ఉన్నారు, యూనివర్స్ మీకు ఇంకొకరిని రెడీ చేసింది. 11వ వ్యక్తి మీకు రైట్ పర్సన్ అన్నప్పుడు మొదట వచ్చిన 10 మంది రిజెక్షన్స్ అయితేనే 11వ వ్యక్తి మీకు ఎస్ చెప్తారు. 11వ వ్యక్తి దగ్గర మీకు ఎస్ ఉన్నప్పుడు 10 నోస్ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఒకరు నో చెప్పారని, ఇద్దరు నో చెప్పారని, నలుగురు నో చెప్పారని, 10 మంది నో చెప్పారని ఆగిపోతే 11వ డోర్ దగ్గర మనం వెళ్ళనటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి పాజిటివ్ గా వెళ్ళిపోతా ఉందామండి. సో మొన్న ఒక వ్యక్తి చెప్పారు మంచి స్టోరీ సార్. ఒక ఉల్లిపాయలు అమ్ముకునేవాడు వీధిలోకి వచ్చాడండి. ఉల్లిపాయలు బండి ఆపి ఉల్లిపాయలు నడిస్తే కొంతమంది ఆడవాళ్ళు అక్కడ చుట్టూ వచ్చారు. అందులో ఒక ఆవిడ ఏంటండి ఉల్లిపాయలు పొట్టిగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయని వంకలు పెట్టింది. ఇంకొక ఆవిడేమో ఉల్లిపాయలు అంతా కూడా మెత్తగా ఉన్నాయి, బాగాలేదు, ఇదేంటి ఇలా ఉంది, అదేంటి ఇలా ఉందని వీళ్ళంతా దాన్ని ఇచ్చేశారు. కానీ ఆయన ఎవరో తను బాగాలేదన్నారనో, ఎవరో పొట్టిగా ఉన్నారనో ఆయన నెగిటివ్ తీసుకొని అక్కడ ఆగిపోలేదు. తన పని ఏంటి, ఉల్లిపాయలు అమ్ముకొని పోవాలి. ఆ దారిపడి ఉన్న ఉల్లిపాయలు ఉంటారనుకుంటే వచ్చే వాళ్ళు వాసి ఉల్లిపాయలు ఏరుకుంటే చివరికి మొత్తం ఖాళీ అయిపోయింది. ఒకరు ఉల్లిపాయలు బాగాలేదన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నాయని, ఒకరు ఈ తొక్క సరిగ్గా లేదు, ఇది నల్లగా ఉంది, లేదంటే ఇది మెత్తగా ఉంది, ఇలాంటి కారణాలతో ఎవరు చెప్తున్నారని చెప్పేసి ఇతను అదే మైండ్, అదే ఆలోచన నెగిటివ్ గా తీసుకొని అతను ఈ ఉల్లిపాయలు పోవు, ఇవి ఎవరికి నచ్చట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, నష్టపోయేది తనే. కానీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే పాజిటివ్ గా ఆటోమేటిక్గా అన్ని ఉల్లిపాయలు సేల్ అయిపోయి. ఇలాగే మన లైఫ్ లో మనం పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా పాజిటివ్ గా జరుగుతుందండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థింక్ పాజిటివ్. పాజిటివ్ గా ఆలోచించండి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవుతాయి, పాజిటివ్ పీపుల్ మీతో కనెక్ట్ అవుతారు. సో మనం ఏమి ఇస్తే అదే మనకు వస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి ప్రేమని ఇస్తే ప్రేమే వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది. కాబట్టి థింక్ పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు థింక్ పాజిటివ్ గురించి అద్భుతంగా మన శివ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక్కసారి సార్కి హార్ట్ సింబల్ ఇద్దామండి అందరం. డెఫినెట్లీ సార్, మనకి పాజిటివ్ థింకింగ్ లేకపోతే మనం ఏది సాధించలేము సార్, ఏది చేయలేము. నెగిటివ్లో ఉంటే నెగిటివ్నే ఉంటుంది జీవితాంతము. డెఫినెట్లీ సార్, ఇది పాజిటివ్ థింకింగ్ అనేది ఇప్పుడు ఉండే రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రోడక్ట్ బేసా ఇప్పుడే వర్కౌట్ అవుతుంది. ప్రోడక్ట్ బేస్ చాలా ఉన్నాయి, ఇలా పెడితే అలా వచ్చేస్తాయి. ఓకే, అలాంటి కంపెనీల్లో చాలా మంది ఇరుక్కొని పోయినారండి. ఓకే, ప్రోడక్ట్ బేస్లో డబ్బులు ఇప్పుడు ఎక్కడ వస్తాయండి అని చాలా మంది నెగిటివ్లో ఉంటారు. ఎందుకండి వెళ్ళాలా, చెప్పాలా, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, సో హెల్త్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలా, చాలా టైం ఇదంతా వేస్ట్ అండి. ఎలా డబ్బులు పెడితే అలా వచ్చేయాలి. అలాంటి నెగిటివ్ థింకింగ్లో ఉంటారు. థింక్ పాజిటివ్ అండి. మన డైనాన్స్ గ్లోబల్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇన్నోవేషన్ ఇంటిగ్రేటివ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అద్భుతమైన ప్రోడక్ట్స్, ప్రతి ఒక్కరికి నచ్చే ప్రోడక్ట్ అనమాట ఇది. ఇలా నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదండి. లాంచ్ అయ్యే కంపెనీ అండి. వరల్డ్ వైడ్గా 60 దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీ మన ఇండియా కూడా లాంచ్ అవుతుంది. సో ఇలాంటి కంపెనీలో మనం ఉన్నాము, ఫ్రంట్ లైన్లో మనం ఉన్నాము. మనము ముందుగా మనము ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా పడుకొని ఉన్నారో వాళ్ళందరూ లేచి వర్క్ స్టార్ట్ చేయండి. 2026లో ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతామండి. ఓకే, పాజిటివ్ థింకింగ్లో 1 year 1 year డెఫినెట్లీ మనము ఈ ఇయర్లో 1 year సంపాదిస్తాము డెఫినెట్లీ డైనాన్స్ గ్లోబల్ ద్వారా అనేసి మీరు పాజిటివ్ థింకింగ్లో మీరు ఉండండి. ఎప్పుడైతే మనం థింక్ పాజిటివ్, సార్ చెప్పినట్లు థింక్ పాజిటివ్ ఎప్పుడైతే ప్రతిదండి ఏ విషయంలో అయినా కానీ పాజిటివ్ థింకింగ్లో ఉండాలండి. నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడైతే ఉంటామో మనం అక్కడితోనే మన జర్నీ ఆగిపోతుంది. చాలా మంది అండి మన ఫ్రెండ్స్ కానీ మనం ఎదిగేటప్పుడు చాలా మంది ఏంటి నెగిటివ్ థాట్స్ అనేది మనకి ఇంజెక్ట్ చేస్తారు. సో ఎప్పుడు మనము ఆ నెగిటివ్ను కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా తీసుకుంటామో అప్పుడే మనము సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ సార్, గ్రేట్ మన మెంటర్ అండ్ లీడర్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు ఈ
పాజిటివ్ థింకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకోటి చెప్పాలంటే గ్రేట్ అండి. ఈరోజు మనకి జూమ్లో 90+ మెంబర్స్ రీచ్ అయ్యారండి. ఎక్సలెంట్, అద్భుతం. ఎవ్రీడే మన జూమ్లో కౌంట్ పెరుగుతూనే ఉందండి. అంటే ఒక స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. మన ఎస్ఎఫ్ఎస్ కోర్ మెంబర్స్ అందరికీ ఒకసారి హార్ట్ సింబల్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చి మన దుర్గా మేడం గారికి ఒకసారి క్లాప్స్ ఇద్దామండి. అందరూ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇన్కన్వీనియన్స్ అండి, అక్కడ ఏంటంటే మేడం గారికి సరిగా నెట్వర్క్ లేదండి. నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల ఇన్కన్వీనియన్స్ అయ్యింది. నెక్స్ట్ టైం మేడం మీరు ఏదైనా మంచి నెట్వర్క్ ప్లేస్లో మీరు వెళ్ళేసి మాట్లాడాల్సి కోరుకుంటున్నానండి. అలాగే కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఫౌండర్స్, కోర్ ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ముందుగా మనకి మన డైనస్ కంపెనీ ప్రొఫైల్ చెప్పిన దుర్గా మేడంకి కంగ్రాచులేషన్స్. గ్రేట్ మేడం, బాగా చెప్పారు, మంచి చెప్పారు. బట్ మీకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం మిస్ అయింది. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం బెటర్గా చెప్పండి. అలాగే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. ఎస్, ఇది చాలా అందరికీ అవసరమైన సబ్జెక్ట్ అనమాట. చాలా మంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవుడి గుడికో లేకపోతే ఏదన్నా ఒక వర్క్ మీద ఒక బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నప్పుడు ఆ బండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు, ఆ బండి ఆగిపోయింది అనుకోండి. వెంటనే ఆ బండి ఓనర్ ఎవరు ఉన్నారో ఆ బండి ఆగిపోవడం వల్ల వెనక పక్కన వచ్చిన ఫ్రెండ్ తిడతా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అతని చేతిలో లేదని అండర్స్టాండ్ చేసుకుంటే పాజిటివ్ థింకింగ్. అదే ఇలా చేసావేంట్రా, అలా చేసావేంట్రా, నువ్వు చూసుకోవా, అది ఇది అని చెప్పేసి అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే దాన్ని నెగిటివ్ థింకింగ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనకు లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా సందర్భంలో ఎలా ఉంటుందంటే ఒక మనిషిని నిందించవద్దు ఆ సందర్భంలో. సో అందరం అనుకున్నాం ఇలా జరగాలని, అలా జరగనప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాలా, కనిపిస్తుంది వినిపిస్తుంది కదా. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. మనకు వచ్చిన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, మనకు వచ్చిన సక్సెస్ని కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే మన లైఫ్లో ప్రతి రోజుని యాక్సెప్ట్ చేయగలిగితే వాళ్ళంత ఆనందంగా తర్వాత లైఫ్లో వాళ్ళు చాలా గొప్ప సక్సెస్ అవుతారు. అయినా అవ్వకపోయినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఫస్ట్ హార్ట్లో. సో అలా మనం అవ్వాలి. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ఇదే ప్రార్థన చేయాలి. ఏమని? నాకు సమస్యలు రావద్దని కాదు, నాకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నేను తట్టుకొని నిలబడగలిగే గుండె ధైర్యం నాకు ఇవ్వండి దేవుడా అని చెప్పేసి ప్రార్థించాలి ఎవరైనా సరే. సో కాబట్టి ఎందుకంటే సమస్యలు రాకుండా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడం అనేది జరగదు. ఎస్, ఇందాక మన తాడి శివ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు నాకు అంటే లోపల చాలా అనిపిస్తూ ఉంటుంది. వస్తారు బిజినెస్లలోకి వస్తారు, రాని వాళ్ళని పక్కన పెట్టండి, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని ఎంతసేపటికి నెగిటివ్ మాట్లాడుతుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే సమాజంలో మనకి ఎవరైనా కనెక్ట్ అవ్వట్లేదంటే ప్రాబ్లం వాళ్ళు కాదు, మీరే ప్రాబ్లం, నేనే ప్రాబ్లం. నా దగ్గరే సరైన నాలెడ్జ్ లేదు, నా సరైన సబ్జెక్ట్ లేదు, నాలో ఏదో మైనస్ ఉందని ఎవరికి వాళ్ళు వాళ్ళల్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని నెక్స్ట్ పవర్ఫుల్గా తయారై లెర్నింగ్ చేసి వెళ్ళి వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని ఒక చిన్న లాజిక్ మర్చిపోయి ఎంతసేపటికి ఏదో నేను వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు టకా టకా నాకు 10 మంది రావాలి, 100 మంది రావాలి, నాకు నెలకి 2-3 లక్షలు రావాలి. ఇంతకుముందు వాళ్ళు వర్క్ చేస్తే అక్కడ వచ్చేది 10,000 20,000. 10,000 20,000కి వాళ్ళ బాస్ కింద బానిసగా పనిచేస్తూ చాలా చాలా అంటే బానిసలుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రాగానే నెలకి 1,00,000 రూపాయలు 2 లక్షలని ఏదేదో ఆలోచిస్తుంటారు. సో కాబట్టి కొద్ది రోజులు ఓపికగా ఉండి పాజిటివ్గా ఆలోచిస్తూ మీకు జరిగే ప్రతి విషయాన్ని మీ లైఫ్లో ఒక 6 నెలలు గట్టిగా నిలబడి గో ఫార్వర్డ్, యాక్సెప్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్, ఇది చేస్తూ వెళ్ళండి. 100% అందరం సక్సెస్ అవుతాం. తాడి శివ సార్ మంచి టైంలో మంచి విషయాన్ని ఈరోజు డిస్కస్ చేశారని నాకు లోపల ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు ఈరోజు డిస్కస్ చేశారు, చాలా మంచి చక్కని ఎగ్జాంపుల్స్ కూడా చాలా విషయాలు డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సెషన్. లవ్ యూ. Thank- ఓకే,
సార్ you, నా sir, Nadir తరపు Khan, నుంచి sir. ఒక హార్ట్ సింబల్. థ్యాంక్ యూ ఒక సార్, రైట్ అండి. నజీర్ ఖాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ వర్డ్స్ షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ గోపి సార్. గోపి సార్, మీ వాయిస్ రావట్లేదు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కొంచెం నేను బయట ఉన్నాను, వీడియో ఆన్ చేయడానికి అవ్వట్లేదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈరోజు ఏదైతే టాపిక్ చెప్పారో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది, ఫస్ట్ పిక్చర్లోనే చాలా మంది ఏమనుకుంటారంటే పులి తన పిల్లని ఎప్పుడైతే నోటితో పట్టుకుందో దాన్ని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఖచ్చితంగా అది నెగిటివ్. ఎందుకంటే పులి తన పిల్లని తానే తినడానికి తీసుకెళ్తుంది అని చెప్పి అనుకుంటుంది. కానీ వేరే అంటే పాజిటివ్ థింకింగ్ లో మనం చూస్తే ఆ పులికి పట్టుకునే ఆప్షన్ లేదు కాబట్టి నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చూసే కోణాన్ని బట్టే అక్కడ అర్థాలు మారుతాయి. ఈరోజు మనం కూడా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే చాలా మంది మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం యాజ్ ఏ అప్లైన్ గా మనం కొంతమందికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మన టీంలో ఒక స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తులు ఒక 5 3 10 మందో కొంత టీం వస్తుంది. ఈ టీం వచ్చినప్పుడు అందరికీ మనం సపోర్ట్ చేయాలి ఇంటెన్షన్ మనకు ఉంటుంది, కానీ సపోర్ట్ చేయలేము. ఎందుకు సపోర్ట్ చేయలేము? ఉన్న ఒక్క మనిషి 10 మంది దగ్గరికి ప్లాన్ వెళ్ళడానికి కొంచెం కష్టం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మన టీంలో కొంతమంది మనల్ని టైం అడిగినప్పుడు మనం టైం ఇవ్వలేకపోతామో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన పైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం కూడా ఎప్పుడైతే మనం ఒక లీడర్ పొజిషన్కి వస్తామో అప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. ఎందుకు రావట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటే యాజ్ ఎ అప్లైన్ గా తన దగ్గర టైం లేకపోవచ్చు, కానీ దాన్ని మనం అర్థం చేసుకొని బిజినెస్ చేయగలిగితే అదొక మౌల్డ్ తీసుకురావచ్చు. ఎలాగా? ఈరోజు అప్లైన్ రాలేదు, కానీ ఎందుకు రాలేదు, నాకు ఈరోజు ఎందుకు ప్లాన్ అవ్వలేదు అంటే ఆ ప్లేస్ లో మనం ఉండి మనం నేర్చుకోగలిగితే అప్లైన్తో పని ఉండదు. సో ఈరోజు రాకపోవచ్చు, ఈరోజు వస్తానొచ్చు, రాకపోవచ్చు, కానీ మీకు తెలిసిన ఎవరైతే మీరు ప్లాన్ చెప్పించాలనుకున్నారో వాళ్ళు మీకోసం వెయిట్ చేసి ఉండొచ్చు. ఈరోజు అప్లైన్ రాలేకపోవడం వల్ల మీరు ప్లాన్ చెప్పకపోవచ్చు, వాళ్ళు జాయిన్ అవ్వలేకపోవచ్చు, కానీ మీరు నేర్చుకొని అప్లైన్ రాకపోయినా మీరు వెళ్ళి ప్లాన్ చెప్తే డే 1 లోనే మనం ఫస్ట్ క్లాస్ గా సక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లైన్ నెగిటివ్ తీసుకోకుండా ఓకే అప్లైన్ రాలేదు అంటే నన్ను తయారు చేయడం కోసం అప్లైన్ రాలేదేమో, అప్లైన్ టైం లేక రాలేదేమో, మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మనమే ఎందుకు చెప్పకూడదు అని పాజిటివ్ థింకింగ్ మనం తీసుకోగలిగితే 100% సక్సెస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మనం పాజిటివ్ థింకింగ్ ఎందుకు చెప్పాలంటే యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్ గా మనం ప్రతిదీ మాక్సిమం పాజిటివ్ తీసుకోవాలండి. ఎందుకు పాజిటివ్ తీసుకోవాలి? ఇందాక శివ గారు ఒక పాయింట్ చెప్పారు, మనం 10 మందికి ప్లాన్ చెప్తే 10 మంది అనొచ్చు, కానీ 11వ మంది భగవంతుడు మన కోసం రాసి పెట్టుండొచ్చు. ఈ 11వ వ్యక్తి వస్తే ఈ 10 మంది తాలూకా బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఒక్క వ్యక్తి చేస్తాడు అని చెప్పి భగవంతుడు రాసి పెట్టుండొచ్చు. కానీ మనమే అనుకుంటాం 10 మందికి ప్లాన్ చెప్పామా, ఏముంది ఇంకా అయిపోయింది, బిజినెస్ చేయలేము, మన వల్ల కాదు, మనం చేయలేము, మన వల్ల కాదు అని చెప్పి మనం నెగిటివ్ అనుకుంటే అది నెగిటివ్. కానీ ఎప్పుడైతే ఎస్ ఈరోజు అవ్వలేదు, ఈ 10 మంది అవ్వలేదు, ఇంకో వ్యక్తిని ట్రై చేద్దాం, నెక్స్ట్ ఆపర్చునిటీ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో 100% సక్సెస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎస్ఎఫ్ఎస్ ద్వారాగా మేము కూడా డే 1 లో అనుకున్నాం ఇది అవ్వదేమో కాదేమో అని అనుకుని ఉంటే ఈరోజు ఎలా మనం సక్సెస్ అవ్వం. 90 వరకు టచ్ అయిందండి. మేము డే 1 లో మేము స్టార్ట్ చేసినప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు, కానీ ఈరోజు 90 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం ఈ రోజు కాకపోతే రేపు అనే రోజు మన రోజు వస్తుంది, మనం అంటే ఏంటో ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి పాజిటివ్ థింకింగ్ లో తీసుకెళ్ళాము. ఈరోజు 90 మెంబర్స్ అయింది, రేపు 1000 మెంబర్స్ కూడా అవుతుంది. సో ఇంత పాజిటివ్ థింకింగ్ అట్ ద సేమ్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ మనకి పాజిటివ్ విషయాలు చెప్పిన మన గ్రేట్ మెంటర్ తాడి శివ గారికి, మై కోర్ టీమ్స్, అట్ ద సేమ్ టైం మై డ్రీమ్ టీమ్, మై ప్యారీ టీమ్. సో ఇంత అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్ థ్యాంక్ యూ గోపి సార్, మంచి అద్భుతమైన మంచి వర్డ్స్ మాట్లాడినారు. నెక్స్ట్ వచ్చేసి లింగన్న సార్, మన కోర్టు మెంబర్ లింగన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. నేను జర్నీలో ఉన్నాను సార్. జస్ట్ టాపిక్ చాలా వండర్ఫుల్ సార్. సో ఏంటంటే ఈరోజు దుర్గా మేడం గారు ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. మీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఉన్నా, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్పడానికి ట్రై చేశారు.
సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. సో అదే విధంగా చూసుకుంటే ఈరోజు టాపిక్ మనకు వచ్చేసి పాజిటివ్ గా. సో ప్రతి ఒక్క వ్యక్తి పాజిటివ్ నెగిటివ్ అనే రెండు రకాలుగా ఉంటాయండి. సో ఆ దేవుణ్ణి కూడా ప్రతి ఒక్కరు మంచి అనే వాళ్ళు ఉన్నారు, దేవుడు కూడా చెడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మన మనసులో మనం ఎంత. సో ప్రతి ఒక్కరు మంచి చెడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయండి. సో ఏ కంపెనీ అయినా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నప్పుడు సో మనం ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాం, మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయంలో మనం పాజిటివ్ వైపు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. సో మనకున్నటువంటి ఈ కోణంలో ఇన్ని రకాలటువంటి ఆపర్చునిటీలలో డైనాన్స్ అనేది ఒక డిఫరెంట్ వేలో ఉంది. సో ఇక్కడ మీరు బిఫోర్ ఎన్ని రకాల కంపెనీలో చేశారో లేదో తెలియదు కానివ్వండి, ఇది వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి కంపెనీ. మీరు బిలీవ్ చేయండి, మీరు పాజిటివ్ ఆలోచించండి. ఇన్ని రోజులు మనం ఎలాంటి ఆ కంపెనీలో ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, ఆ కంపెనీ ప్రొడక్ట్ ఏ విధంగా ఉంది, ఆ కంపెనీ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది. సో మనం ఎంత కష్టపడ్డాం అనేది చూడండి. మీరు బిలీవ్ చేయండి, ఒక 90 days మీరు గ్రౌండ్ వర్క్ చేయగలిగితే దీంట్లో లైఫ్ టైం ఆపర్చునిటీ ప్యాసివ్ ఇన్కమ్ గా మీరు తీసుకోవచ్చు. లీడర్స్, మీరు పాజిటివ్ ఆలోచించండి. మీ అప్లైనర్స్ తోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండండి. ఎప్పటికప్పుడు మీరు జూమ్ డిజిటల్ గా ఉపయోగించుకోండి జూమ్ ని. సో అదే విధంగా ఫిజికల్ గా టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోండి. సో ఎవ్రీడే మీతో పాటు మీ టీం వాళ్ళు జూమ్ కంటెంట్ అవుతున్నారా లేదా చూడండి. సో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా నేర్చుకుంటారు. ఎప్పుడైతే నాకు తెలుసు ఏముందిలే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే వాళ్ళ గ్రోతింగ్ ని వాళ్ళు ఆపుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ రోజు నాకు ఏం తెలియదు అనుకున్న ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ సక్సెస్ అవుతారు. బీ పాజిటివ్ ఆలోచించండి. సో లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. శివ సార్, వన్స్ అగైన్ వండర్ఫుల్ సార్ ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్ లింగన్న సార్. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరైతే మాట్లాడాలనుకుంటారో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటారో హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ వచ్చేసి వంగమూడి వెంకటేష్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చానండి, మాట్లాడండి. సార్ వంగమూడి వెంకటేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళ సెక్షన్ బాగా చెప్పారు సార్, మేడం గారు ప్లస్ మా శివ గారు బాగా చెప్పారు సార్. సార్ సార్ అంటే నాకు ఆల్రెడీ అంటే మనం డిస్కస్ చేశాను, ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్ హెల్త్ సంబంధించి. సార్ హలో సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఈ యూనివర్స్ లో ఒక మేల్ ఫీమేల్ కలుస్తారు కదా, ఫస్ట్ సెల్ఫ్ ఫామ్ అవుద్ది. ఓకేనా సార్? అంటే ఈ యూనివర్స్ లో మేల్ ఫీమేల్ కలిస్తే ఒక సెల్ ఫామ్, ఆ సెల్ ఏమంటారు అంటే స్టెమ్ సెల్ అంటారు, అదే మదర్ సెల్ అంటారు, దైవకం అంటారు సార్. యాక్చువల్లీ ఆ సెల్ నుంచి ఇంకా సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి బాడీ పార్ట్స్ అలా ఒక సిస్టమేటిక్ తయారవుతుంది కదా సార్ యాక్చువల్ గా. ఇప్పుడు డెలివరీ అవుతారు కదా సార్ యాక్చువల్ గా, అదే బాబు గాని పాప గాని కంటారు కదా సార్ యాక్చువల్లీ. అప్పుడు బొడ్డు వేగు ఉంటుంది కదా సార్ యాక్చువల్ గా. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఆ బొడ్డు వేగం యాక్చువల్ గా మనం ఏంటంటే కట్ చేసి పారేస్తాం. దాన్ని స్టోరేజ్ చేయాలంటే యాక్చువల్ గా మినిమం 20 నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాది స్టోరేజ్ చేశారనుకో సార్, ఉదాహరణ చెప్తున్నా, నాకు ఉపయోగపడదు, మా తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి, రేపు నా బిలో జనరేషన్ కూడా పనిచేస్తారు. ఓకేనా సార్? హలో, మన పూర్వీకులు ఇదివరకు పూర్వంలో స్టోరేజ్ చేసేవాళ్ళు సార్. ఏదైనా ఒక కొత్త ఏదైనా వ్యాధి వచ్చినా సరే అది ఇంజెక్ట్ చేస్తే రికవరీ అయింది, అదొక నమ్మకం ఉండేది. ప్లస్ ఏదైనా ఆర్గన్ పోయినా సరే అదే ఆర్గన్ పోయినా సరే దాన్ని ఏమంటారు, పని చేస్తానని నమ్మకం సార్. ఖచ్చితంగా మన ప్రతి ఆర్గన్ కూడా స్టెమ్ సెల్ అని, అదే స్టెమ్ సెల్స్ అని ఉంటుంది సార్ యాక్చువల్ గా. ఓకేనా సార్? సార్ అంటే ఆ బొడ్డు వేగులో కట్ చేస్తాం కదా సార్, అందులోనే స్టెమ్ సెల్స్ ఉంటాయి సార్. అది అంటే నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్. సార్ వంగమూడి వెంకటేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, కానీ దయచేసి ఇర్రిలేటెడ్ గా మాట్లాడద్దు ఎప్పుడు కూడా. ఒక జూమ్ రన్ అవుతే ఇప్పుడు దాకా మనం విన్నది ఏంటి, దాని మీద మన ఒపీనియన్స్ ఎవరైనా కూడా. ఎందుకంటే సార్ నేను అది చూస్తున్నాను, మరి సెకండ్ టైం ఇది చెప్పడం. సో ఏంటంటే మీరు చెప్పాలనుకుంది చెప్పకండి,
మీరు విన్న దాని మీద మీ ఒపీనియన్స్ చెప్పండి. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. ఓకే, సరే సార్. రైట్ అండర్స్టాండ్ వెంకటేష్ గారు. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకండి. మీరు చెప్పింది అద్భుతం నుంచి, కానీ చెప్పాల్సిన టైంలో చెప్తేనే అది అద్భుతం, లేదంటే అద్భుతం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ కంటిన్యూ. నోవా సార్. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ రోజా మేడం. ఒక అనౌన్స్మెంట్. రేపు 5వ తారీఖున ఎవరెవరైతే ఎంట్రీ పాసెస్ కన్ఫర్మ్ అయిపోయాయో వాళ్ళందరూ కూడా ప్లీజ్ 10 o'clock కల్లా, షార్ప్ 10 కల్లా హోటల్ దగ్గర ఉండండి. 10 లోపు ఉండేటట్టు చూసుకోండి. 10:30 కల్లా ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్. 10:30 కల్లా లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టుకోదలుచుకోలేదు. 10:30 కల్లా ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంట్రీ పాస్ తీసుకున్నప్పటికీ 10:30 లోపు రాలేకపోతే మీరు అక్కడ సెషన్ కోల్పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీ ట్రావెలింగ్ కానీ, మీరు అక్కడికి వచ్చే డెస్టినేషన్ ప్రాసెస్ కానీ ప్రతిది కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని 10 లోపే SVM గ్రాండ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే 4వ తారీఖున జరిగేటటువంటి న్యూ మెంబర్ సెక్షన్ కూడా మీరు అది ఉపయోగించుకోండి. ఎవరు కూడా నేను చెప్తున్నాను అసలు ఏమీ తెలియదండి ఈ వ్యక్తికి అనే వ్యక్తిని మీరు ట్రైనింగ్ లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టొద్దు. ఎందుకంటే ట్రైనింగ్ లో ఎక్కడ ప్రొడక్ట్ కి సంబంధించి కానీ ప్లాన్ కానీ డిస్కషన్ ఉండదు. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఒక కొత్త వ్యక్తి అక్కడ వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఎవరైతే ఆల్రెడీ మన బిజినెస్ గురించి తెలుసుకొని, ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, ఒక బేసిక్ కానీ ఎలైట్ కానీ వాళ్ళు వేసుకొని ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేయండి. ఆల్రెడీ వాళ్ళ పాసెస్ అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి రావట్లేదని చెప్పేసి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేద్దాము, అక్కడ తెలుసుకుంటాడులే అనుకుంటే పొరపాటు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అందరూ కూడా ఇన్ టైంలో ఉండండి అండ్ మీ యాక్టివ్ మెంబర్ని మాత్రమే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేలా చూడండి. ఎవరెవరైతే ఎంట్రీ పాసెస్ తీసుకున్నారో మీరంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నోవా గారు ప్లీజ్ కంటిన్యూ. ఎస్ సార్, ఎస్ సార్. సో 4వ తారీఖు హైదరాబాద్లో SVM గ్రాండ్ అని నా గోల్. సో ప్రతి ఒక్కరు మీ టీమ్స్ని, అంటే మీ లెఫ్ట్ టీమ్ని, రైట్ టీమ్ని మీరు రైట్ టైంలో మీరు ఇన్వైట్ చేయండి. రైట్ ఆపర్చునిటీ మనకు వచ్చిందండి. ఓకే, అలాగే ఎవరైతే మన సార్ చెప్పినారు పాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా సేమ్ అడ్రస్ అండి. నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్, SVM గ్రాండ్. సో ఎవరైతే మీ అప్లయన్స్ మీరు ఇంకా అడగండి, వాళ్ళు మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. 10 o'clock లోపల మీరు వచ్చేసేయండి. ప్రతి ఒక్క లీడరు ఎవరైతే పాస్ తీసుకున్నారో వాళ్ళందరూ 10 o'clock లోపు వచ్చేసేయండి. అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఆ సెషన్ 5వ తారీఖు మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. లైఫ్ చేంజింగ్ సెషన్ అన్నమాట అది. ఓకే, అందరూ తప్పకుండా, ప్రతి ఒక్కరు పాస్ తీసుకున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ సెషన్కి ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ రోజా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మాట్లాడండి. రోజా మేడం. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ SFS. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? ఎస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్గా మేడంకి కంగ్రాట్స్ మేడం, బాగా చెప్పారు. హలో హలో, వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మేడం. ఓకే ఓకే సార్. ఓకే మేడం. శివా సార్ చెప్పింది చాలా మంచి మంచి థాట్స్ చెప్పారు సార్. సార్ చెప్పినట్లు మనం తీసుకున్న థాట్ కూడాను మనం ఏమీ తెలియదు అనే విధంగా ఉండకూడదని చెప్పని థాట్ కూడా అది వేరేగా ఆలోచించుకొని మనం మూవ్ అవ్వడం కూడా అది కరెక్ట్ కాదు సార్. సార్ ఎస్ మేడం. మేడం వాయిస్ వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. ఈ జూమ్ మీటింగ్ SFS డైనస్ ఫ్యామిలీ జూమ్ కి నన్ను ఎంటర్ చేయడానికి కూడా, నేను ఎంటర్ అవ్వడానికి కూడాను చాలా నాకు అప్రిషియేట్ గా ఉంది సార్. ఈ జూమ్ కి వచ్చిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను సార్. బిజినెస్ ఎలా చేయాలి, ఇది ఎలా గ్రోత్ అవ్వాలని కూడా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను సార్.
ఫస్ట్ రావడానికి అయితే నేను కొంచెం సందేహించాను. రావడానికి అయితే మార్నింగ్ ఇట్లా రావడానికి కొంచెం నేను ఆలోచించాను. కానీ తర్వాత నేను